వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. వెంటనే ఫీజులో బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఫీజు బకాయిలు కూడా కావాలి, పెండింగ్ స్కాలర్షిప్ కూడా విడుదల చేయాలని చెప్పి అంటున్నారు. కానీ అయితే అధిగతి లేనటువంటి ఒక విషయాలు అయితే ఇక్కడ స్పష్టమవుతున్నాయి. దీనిపై ఎట్లా స్పందిస్తున్నారు? 8,300 కోట్ల పైచీలకు బకాయిలు ఇక్కడ ఉన్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 10 సంవత్సరాల అధికారం ఉన్నది. 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు విద్యార్థుల ముఖం ఒక్కరోజు కూడా చూడలేదు. మరి ఆ ప్రభుత్వం ఇయ్యలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరూ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నది. 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇగిస్తాం అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా పెండింగ్లో 8,300 కోట్ల పైచీలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద డిపెండ్ అయి చదువుతున్నారు. మరి 14 లక్షల మంది పరిస్థితి ఏంటి? ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థుల్ని ప్రభుత్వమే చదువుకు దూరం చేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఈ రోజు ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ ఏవైతున్నాయో వారికి సంఘీభావంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రాలకు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ధన్యవాదాలు. మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి 8,300 కోట్ల రూపాయల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలంటున్నారు. ఎక్కువగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉన్నటువంటి 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళను విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను ఎంత మాత్రం సహించబోమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కళాశాల యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఇక్కడ నిరసన ర్యాలీకి కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి న్యాయం జరిగేంత వరకు తాము ఉద్యమించేటువంటి పరిస్థితులు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి ఆలోచనలు అలాగే ఆవేదన కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ అదాలత్ సెంటర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.